హలో అండి, సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకునే వేడి వేడి చారు. దీనికోసం కొంచెం చింతపండు తీసుకుని ఒక 2 చిన్న టమాటాలని కట్ చేసి వేసుకుని, టమాటాలు బాగా పండినవి అయితే బాగుంటాయి. చారు పొడి వేసుకుని, పసుపు, ఉప్పు, ఇంకా మనం కావాలంటే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. తీపి ఇష్టపడే వాళ్ళైతే, అంటే మరీ తీయగా ఏముండదు, కొంచెం పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అంతే. ఇష్టం లేకపోతే బెల్లం ముక్కని అవాయిడ్ చేయొచ్చు. నీళ్లు పోసుకుని ఇది బాగా మరిగించాలి. చక్కగా అది మరిగిపోయిన తర్వాత తాలింపు కోసం చిన్న తాలింపుది గరిటె పెట్టుకుని దీనిలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకుని, ఎండుమిరపకాయ కూడా ఒకటి వేసుకుని ఇవి వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి, కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం దంచి వేసుకుంటే చక్కగా వేగుతాయి, మంచి వాసన వస్తాయి. వెల్లుల్లి ఇష్టం లేదు అనుకుంటే మానేయచ్చు. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీన్ని మనం ముందుగానే మరిగించేసుకుని చారులో వేసేసుకోవాలి. చారు పొడి నేను ఎప్పుడు చేసుకుంటాను ఇంట్లోనే, ఆ రెసిపీ మళ్ళీ ఒకసారి పెడతాను. ఇలా ఏదైనా ఒక ఫ్రై, చట్నీ, అలాగే వేడి వేడిగా చారు ఉంటే ఈ చలికాలంలో చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.